వైఆర్టీవీ నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ రాక అనేది అనివార్యంగా మారిపోయింది అనే విషయం బట్టబయలైపోయింది. కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం ఎందుకు ఎదురు చూడాలి? కేసీఆర్ రాక అనివార్యంగా ఎందుకు మారిపోయింది? ఇప్పుడు కేసీఆర్ రాకతో జరిగే లాభాలేంటి? దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి జరగబోయే నష్టాలేంటి? ఒకసారి మనందరం కూడా చర్చించుకుందాం. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. కేసీఆర్ రాక కోసమే తెలంగాణ సమాజం ఎదురు చూడడానికి ప్రధానంగా ప్రత్యేక పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి డౌటు లేవు. ఎందుకంటే కేసీఆర్ రాకలో ప్రధానంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏది అంటే గురుకుల పిల్లలు కానీ దాంతోపాటు విద్యార్థులు విద్యార్థినీలు ఎవరైనా కావచ్చు పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఒక అన్నం కోసం ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కేవలం 10 నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా 40కి పై చిలుకు కూడా మృతి చెందిన సంఘటనలు చూస్తాం. దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గురుకులాలలో కొంతమంది అస్వస్థకు గురై చనిపోవడం, మరికొంతమంది పాము కాటుతో చనిపోవడం, ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకోవడం. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రోజుకో చోట ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిచివేసే వార్తలు. వాళ్లకు పూర్తి స్థాయిలో గురుకులాలలో సీట్ వచ్చింది, నా కొడుకు బిడ్డ ఉన్నత స్థాయి చదువులు చదువుతారు, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉంటారు, ఆ తర్వాత బంగారు భవిష్యత్తు వస్తుందని ఆశించిన పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, మళ్ళీ ఇప్పుడు కేవలం విద్యార్థుల తినే ఆహారంలో మాత్రమే ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? అసెంబ్లీ సమావేశాలు నడిపినప్పుడు క్యాంటీన్లో ఎందుకు ఫుడ్ పాయిజన్ జరగదు? శాసనమండలి సమావేశాలు జరిగినప్పుడు శాసనమండలిలో ఫుడ్ పాయిజన్ ఎందుకు జరగదు? సెక్రటేరియట్లో సమీక్షా సమావేశం జరిగినప్పుడు అక్కడ తినే ఆహారంలో ఎందుకు ఫుడ్ పాయిజన్ జరగదు? దాంతోపాటుగా పబ్లిక్ మీటింగులు పెట్టినప్పుడు అక్కడ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరగదు? కేవలం గురుకులాలలో, కస్తూర్బాగులో, ఆశ్రమ పాఠశాలల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నది? ఈ మరణాలకు ప్రభుత్వమే కారణమా అంటే అవుననే సమాధానం క్లారిటీగానే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి విషయం అనేది పక్కన పెడదాం, కానీ ఆయన చేతిలో విద్యాశాఖ మంత్రి ఉన్నదనేది మరొక అంశం. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గురుకులాలను, ఆశ్రమ పాఠశాలను, కస్తూర్బా పాఠశాలను ఇట్లా ఎందుకు పట్టించుకోవట్లేదు? దీంట్లో మర్మం ఏంటి అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఏమైనా నాశనం చేయదలుచుకున్నాడా? అంటే ప్రైవేటు విద్యా సంస్థకే మొగ్గు చూపే అవకాశాలు ఉందా? అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ విద్య అనేది పూర్తి స్థాయిలో కేసీఆర్ వల్లనే జరిగింది అనేది గతంలో అనేక రకాల ఆరోపణలు చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కూడా మౌనం దేనికి? దీంట్లో ప్రధానంగా కూడా మనం చర్చించుకుంటే ఇక్కడ ఎన్ఎస్యుఐ నేతలకు సంబంధించి అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూనియన్కు సంబంధించి వీళ్ళందరూ కూడా ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ ఇది. వీళ్ళందరూ ఎక్కడ అంటే విద్యార్థి ఆర్గనైజేషన్కు సంబంధించి అందులో బీఆర్ఎస్వి ఉంటుంది, ఎస్ఎఫ్ఐ ఉంటుంది, దాంతోపాటు ఏబీవీపీ ఉంటుంది, దాంతోపాటు ఏఐఎస్ఎఫ్ ఉంటుంది, దాంతోపాటు పీడిఎస్యు ఉంటుంది. ఇవన్నీ కూడా విద్యార్థి సంఘాలకు అంటే తెలంగాణలో ఉన్న పాఠశాలల లేదా గురుకులాలు లేకపోతే జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజు విద్యా వ్యవస్థకు సంబంధించి విద్యార్థులే సైనికులుగా మారి ఆ విద్యా వ్యవస్థలను రక్షించుకునే పనిలో వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా పోరాటం చేస్తారండి. వీళ్ళు చదువుకునే వయసులో అక్కడ ఆర్గనైజేషన్స్కు సంబంధించి అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, జిల్లాలకు సంబంధించి, రాష్ట్ర కమిటీలకు సంబంధించి వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. మరి ఇంతమంది పనిచేసేటప్పుడు ఈ విద్యార్థి సంఘాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పరిపాలన 10 నెలలు పూర్తయిపోయింది.
ఆల్మోస్ట్ ఇంకొక 4-5 రోజులే, ఇంకొక వారం అయితే సంవత్సరం కూడా అయిపోతుంది. ఈ 10 నెలల కాలంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంత చేస్తూ ఉంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ మౌనం వెనుక అర్థం ఏంటి? ఈ మౌనం వహించడానికి ప్రధానమైన కారణం ఏంటి? దీనికి సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం ఏమంటున్నది? ఓ పక్కన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరో పక్కన విద్యార్థులను పాఠశాల పంపించాలంటే భయపడే పరిస్థితులు కనబడ్డాయి. అంత కనబడతా ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే దేనికి మౌనం? దేనికోసం వీళ్ళందరూ కూడా మౌనంగా, ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మౌనంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజు అనుకుంటా గిల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వికి సంబంధించి నిన్న గిల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. మరి మిగతా ఆర్గనైజేషన్స్ కూడా విద్యార్థుల కోసమే పనిచేసినప్పుడు వీళ్ళందరిలో కూడా కదలిక రావాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఒక్కరో ఇద్దరో కాదు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 మందిని విద్యార్థులు చనిపోయారు కదా. వీళ్ళ జీవితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల జీవితాన్ని ఎవరు కాపాడాలి? ఈ విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఎవరు, వాళ్ళ జీవితాలకు సంబంధించి మళ్ళీ వాళ్ళ ప్రాణాలను ఎవరు తీసుకొస్తారు? అంటే కేవలం ఆర్గనైజేషన్లైనా ఇంకేదైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో దేనికోసం ఉంటాయి? ప్రజల రక్షణ కోసం, దాంతోపాటు ఇక్కడ విద్యార్థుల కోసం ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి ఓ పక్కన అంటే ఇటు బీజేపీకి సంబంధించి కావచ్చు, లేకపోతే కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర తోకఈక పార్టీలు కావచ్చు, అంటే కొన్ని ఉన్నాయి అనుకోవచ్చు, కొన్ని లేవు అనుకొని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సో వీళ్ళందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణలో విచిత్రం ఏంటంటే వీళ్ళందరికంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. కేవలం ఉంటేనేమో బీఆర్ఎస్ పార్టీ పనిచేయాలి, లేకపోతేనేమో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండాలి, లేకపోతే మాత్రం మేము ఎవ్వరం పనిచేయం. వీళ్ళ అధికారంలో ఉంటే విపక్షాలు యాక్టివ్ అవుతాయి, వీళ్ళ అధికారంలో లేకపోతే వీళ్ళు యాక్టివ్ కావాలి. ఇక్కడ పెద్ద మైనస్ ఏంటంటే తెలంగాణ తెచ్చినోడే పోరాటం చేయాలి, తెలంగాణ తెచ్చినోడే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన చేయాలి. ఈ రెండే ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే మళ్ళీ కేసీఆర్ అనే నినాదం ఎందుకు వినబడుతున్నది? మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్కు సంబంధించిన ఏ ఒక్క పదం అనేది వినబడకుండా కేవలం మరో 2 సంవత్సరాలలో చేస్తా అని శపథం చేసిండు. ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఈయన శపథం చేసిన తర్వాత కేసీఆర్ అనే ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి కేసీఆర్ అనే ఆనవాళ్ళ గురించి ఇప్పటికే స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన పథకం తీసుకొచ్చిళ్ళు. ఇది మట్ల కలిసిపోయింది. దాంతోపాటు చాలా రకాల పథకాలు కూడా ఏంది అంటే అవన్నీ కూడా సమాధైపోయినాయి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 40 మంది విద్యార్థులు చనిపోతే మరి ఎందుకు యనుమల రేవంత్ రెడ్డి గారు స్పందన లేదు? యనుమల రేవంత్ రెడ్డి గారు ఎందుకు పరామర్శకు వస్తలేరు? జిల్లా కలెక్టర్లతోని, విద్యాశాఖ అధికారులతోని, విద్యాశాఖ కమిషన్తోని, విద్యాశాఖకు సంబంధించిన జిల్లాల అధికారులతోని ఎందుకు పూర్తి స్థాయిలో కూడా సమీక్షా సమావేశం చేయట్లేదు అంటే ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ తెచ్చినోడు ఎక్కడ ఉన్నాడు? ఆ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అన్న నినాదం ఇచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైపే మళ్ళీ తెలంగాణ సమాజం మల్లుతున్నది తప్ప ఇదే తెలంగాణ సమాజం మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు మల్లట్లేదు? అంటే అధికారం వచ్చింది, ఎలాగో 5 సంవత్సరాల ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే జరగాల్సిన ప్రయత్నాలన్నీ జరిగినాయి. దాంట్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీని మనమే మార్చుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, అది రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా, లేకపోతే సోనియా గాంధీ అయినా స్పష్టం చేశారు. ఎందుకంటే కర్ణాటకలో కదిలిద్దామంటేనే పూర్తి స్థాయిలో ఆ స్కాములు ఈ స్కాములన్నీ బయటపెట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసుకున్న పరిస్థితి కనబడింది. తెలంగాణలో కూడా యనుమల రేవంత్ రెడ్డిని తప్పిద్దామని ప్రయత్నాలు జరిగినాయి. దాంట్లో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి, జానారెడ్డికి సంబంధించి, దాంతోపాటుగా ఎవరెవరైతే ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించి ఎవరెవరైతే ముఖ్యమంత్రి పీఠాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో కావాలని ఆశిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి మొండి చేయగనబడ్డది. ఇక ఉన్నా లేకున్నా 5 సంవత్సరాలు యనుమల రేవంత్ రెడ్డిని మాత్రం భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఎందుకు అంటే వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొచ్చినాయి. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ కావద్దు అనే కోణంలో వీళ్ళు ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో 5 సంవత్సరాలు ఉండాలని విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అవునన్నా కాదన్నా వాళ్ళ మిత్రులు సోదరులు వాళ్ళ యొక్క తోబుట్ట ఒకే తల్లి గర్భంలో పుట్టపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమ చూపెట్టే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి ఉండాలని కాపాడుకుంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకెవరు ఉన్నారు, విపక్షాలన్నీ కూడా ఆయననే ఉండాలని కోరుకుంటున్నాయి. ఆఖరికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా 5 సంవత్సరాల ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రజలు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఉండాలని అందరూ కోరుకుంటారు. ఎందుకు అంటే 10 సంవత్సరాల పాటు తెలంగాణ యొక్క రాష్ట్రానికి సంబంధించి పరిపాలన చూసారు కాబట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఆయన్నే ఉండాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు 5 సంవత్సరాల ముఖ్యమంత్రి మాత్రం యనుమల రేవంత్ రెడ్డి, ఇది క్లియర్ కట్ అయిపోయింది. మరి ఇప్పుడు కేసీఆర్ రావడం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి? కేసీఆర్ రాక కోసం ఎవరు చూస్తున్నారు, కేసీఆర్ రాక కోసం ఎవరు చూడకపోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే కేసీఆర్ రాకతో ఎవరెవరికి లాభం, ఎవరెవరికి నష్టం అనేది కూడా ఒకసారి మనందరం కూడా చూద్దాం. కేసీఆర్ రాక దేనికి లాభమా నష్టమా? ఇప్పుడున్న పరిస్థితులలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ రాక దేనికి లాభం, దేనికి నష్టం? కేసీఆర్ రాకతో ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఏమన్నా ఒరుగుతుందా అంటే మనోధైర్యం మాత్రం వస్తుంది, గుండె ధైర్యం వస్తుంది, అంతకు మించి ఏమీ రాదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోక ముందుకే అన్ని జిల్లాలలో జరిగిన, అన్ని నియోజకవర్గాలలో జరిగిన సమావేశాలలో చాలా క్లారిటీగా ఘంటాపదంగా ఒక మాట చెప్పిండు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు గనక నన్ను ఓడిస్తే నా గుడిసెలకు నేను పోతా, నా భార్య పిల్లలతో నేను సంతోషంగానే ఉంటా. తర్వాత మీరు పిలిచినా లేకపోతే ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చినా అక్కడ ధర్నాలు చేసిన, రాస్తోరోకోలు చేసిన రాజ్యాంగం ప్రకారం మాత్రం నేనైతే రాజకీయంగా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేయ. యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు కాబట్టి ఆయన్నే ముఖ్యమంత్రి పదవిలో ఉంచడం నా బాధ్యత. విపక్షంగా పోరాటం చేస్తా. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు 1956 నుండి 2014 వరకు జరగని అభివృద్ధిని కేవలం నేను 2014 నుంచి 2023 మధ్యలో చేసి చూపెట్టిన అనేది ఘంటాపదంగా కేసీఆర్ చెప్పిన మాట. ఇక దానితో పాటుగా ఆ కేసీఆర్ రాకకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ వర్గానికి సంబంధించి నేను మళ్ళీ చెప్తానా, ఓ వర్గానికి సంబంధించి ఓ వర్గం ఏం చేసింది అంటే పూర్తి స్థాయిలో కూడా 23 మంది ఎమ్మెల్యేలతోని కేసీఆర్ దగ్గర పోయారండి. కేసీఆర్ దగ్గర పోయి సార్ మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, 600 అయినా 100, 101 అయినా మాట్లాడే బాధ్యత నాది అంటూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ కేసీఆర్ దగ్గర పోయినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఒక హూందాతనంగా ఒక పెద్ద మనిషిలో ఎంత క్లారిటీగా చెప్పాలంటే మనం ప్రభుత్వాన్ని ఎందుకు గుడగొట్టాలి, ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళు 5 సంవత్సరాలు ఉండాల్సిందే. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును మనం ఎప్పుడూ కూడా కాదనకూడదు. రాజకీయాలు చేయడం వేరు, ప్రభుత్వాన్ని కూల్చడం వేరు. మనం ప్రభుత్వ జోలికైతే వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి హూందాతనంగా కేసీఆర్ అనే వ్యక్తి చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎన్నిసార్లు అంటే కేసీఆర్ దగ్గరికి మళ్ళీ 3 సార్లు వీళ్ళు మొత్తానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న వ్యతిరేకత కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఏ మార్పుతోనైతే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెచ్చుకున్నారో ఆ మార్పు ఇక చాలు సరిపోయింది అంటూ వెళ్ళిపో కాంగ్రెస్ పార్టీ అనే కాడికి తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కూడా కేసీఆర్కు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ రాకతో లాభమా నష్టమా అంటే లాభమే. ఎప్పుడైనా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంత బిడ్డలకు లాభం, నష్టమేవలాంటికే కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా, సోషల్ మీడియా లేకపోతే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఒక సర్వే చేసిరండి. సర్వే చేసి కాంగ్రెస్ యొక్క పరిపాలన ఎట్లున్నది అని చెప్పారు. 100%కి 75% పీపుల్స్ బాగోలేదు అని చెప్పారు. 75%, దాదాపుగా 3%, అంటే 3 పావులాలు రూపాయిలో 3 పావులాల వంతు కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలో వద్దు బాబు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అనే కాడికి వచ్చింది. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే కేవలం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సర్వేలో కూడా ప్రభుత్వానికి విముఖత వచ్చింది, మంత్రుల మీద వ్యతిరేకత వచ్చింది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చింది. కేవలం వాళ్ళు చేసిన టార్గెట్ ఏంటంటే కేసీఆర్ను టార్గెట్ చేయడం. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక ఎమోషన్, ఒక పేగుబంధం లాంటివాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రాష్ట్రాన్ని తెచ్చినప్పుడు కేసీఆర్కు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తితో బంధం అనేది బలంగా ఉండిపోతుంది. కేసీఆర్ మన ఇంటికి వస్తే మన ఇంటి బిడ్డ లెక్క కలిసిపోతాడు, కానీ అందరూ అట్లా కలిసిపోరు కదా. సో కేసీఆర్కు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉన్న ఒక బాండింగ్ అది. ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చిన బాపుగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన
ఒక పూర్తి స్థాయిలో కూడా నాయకుడిగా తెలంగాణ ప్రాంత బిడ్డల మనసు గెలుచుకున్న నేతగా కూడా కేసీఆర్కి అద్భుతమైన పేరు ఉంది. సో ఇక్కడ ఏంది అంటే సర్వే చేసినప్పటికీ కూడా 100లో 75% కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డికి మొదట బెడ్సి కొట్టిన ప్రయత్నం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. నెంబర్ 1 పాయింట్. ఇక నెంబర్ 2 ఏంటంటే కేసీఆర్ రాకతో ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది అంటే క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే లాభం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి అయితే భారీగా నష్టం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర చేసిన, లేదా పాదయాత్ర చేసిన, లేదా సభలు సమావేశాలు పెట్టిన అల్టిమేట్గా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో 3 కోట్ల మంది మద్దతు తెలుపుతారు. అవలీలగా కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు, అవలీలగా కూడా 3 కోట్ల మంది కేసీఆర్కు మద్దతు తెలుపుతారు. సో కేసీఆర్ రాకతో ఏం జరుగుతాయి అంటే నెంబర్ 1 గురుకులాలు చక్కగా అవుతాయి, నెంబర్ 2 రైతుల కోసం ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది, నెంబర్ 3 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా కేసులకు సంబంధించి పోలీసు వ్యవస్థకు సంబంధించి భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరు ఆగిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఏంది అంటే బ్రాండింగ్. కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ను బొక్కలో వేస్తాం, అరెస్టు చేస్తాం, రకరకాలుగా మాట్లాడాలి కదా. కేసీఆర్ అనే వ్యక్తి జోలికి రావాలన్నా, కేసీఆర్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలన్నా, కేసీఆర్ మీద కుట్రకోణాలు చేసినా, ఏది చేసినా అల్టిమేట్గా కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్లో, మీరన్న భాషలనే చెప్తున్నా, ఫామ్ హౌస్లో హాయి ఇట్లా సేద తీరితే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంటికి పోయి మరి ఎన్నడూ ఓటు అయినోడు కూడా ఓటరు కూడా ఇంటికి వెళ్ళి ఓటేసి కేసీఆర్ని గెలిపించుకుంటాడు. అది కేసీఆర్కున్న ఒక మంచితనమే అనుకోవచ్చు, కేసీఆర్కున్న ఒక పేరే అనుకోవచ్చు, కేసీఆర్ పట్ల వాళ్ళు ఏంది అంటే ఒక రకమైన ప్రేమే అనుకోవచ్చు. సో మొత్తానికి కేసీఆర్ ప్రజల్లోకి ఇప్పుడు రావడం కంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం 3 వ్యక్తులు కదలేరు. కేసీఆర్ వదిలిన బాణాలే అనుకోవచ్చు, కేసీఆర్ కోసం పనిచేసే వ్యవస్థే అనుకోవచ్చు, కేసీఆర్ కోసమే అనుకోవచ్చు. ఒకటి కేటీఆర్ అండి, రెండోది హరీష్ రావు అండి, దాంతోపాటు మూడవది కవిత అండి. వీళ్ళు 3 కేసీఆర్కు సంబంధించి ఒకరు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం, ఒకరు విద్యార్థుల కోసం, ఒకరు సబ్బండ వర్గాల కోసం. ఈ 3 కేసీఆర్ పంపించిన ఆయుధాలే. ప్రజా సమస్యల మీద ఇద్దరు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ యొక్క కూతురు కవిత కూడా ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి కవిత ఎంట్రీ యాక్టివ్ అయిన పరిస్థితులలో కవిత రోల్ ఎలా ఉండబోతుంది, తెలంగాణ ప్రాంత బిడ్డలు యాక్సెప్ట్ చేస్తారా, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటారు, కవిత విషయంలో జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, కవితను ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలు యాక్సెప్ట్ చేస్తారా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి ప్రభుత్వం వచ్చే వరకు ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన, మళ్ళీ 5 సంవత్సరాల పరిపాలనలో కవిత మీద ఎలాంటి మరకలేదు. కవిత అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత. ఇది తెలంగాణలో ఒక నానుడిగా, ఒక బ్రాండ్గా మారిపోయిన పరిస్థితి మనం చూస్తాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కవితకు ఒక లిక్కర్ కేసు అనే ఆరోపణలకు సంబంధించి జైలుకు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డలు యాక్సెప్ట్ చేస్తారా అని ఒక చిన్న సర్వే అంటే పోల్ పెడితే దాదాపుగా చాలామంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే కవితకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పుడు ప్రజల్లోకి కవిత ఏ రూపకంగా వస్తే బాగుంటుంది, కవిత తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఆ పాదయాత్ర కానీ లేకపోతే ఇతరత్ర కానీ చేస్తే ఏ విధంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు స్వాగతం పలుకుతారంటే మేము పెట్టిన సర్వేలో 100%లో 93.5% పూర్తి స్థాయిలో కూడా కవిత రాక కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎందుకంటే తన మీద వచ్చిన ఆరోపణలు ఫేక్ అనేది ఒకటి క్లారిటీ అయిపోయింది. ఎందుకు అంటే ఆదానికి మించి స్పష్టమైన ఆధారాలుండి ఒక అగ్రరాజ్యానికి సంబంధించిన దేశంలో పూర్తి స్థాయిలో అరెస్ట్ వారెంట్ ఇచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన పరిణామాలను చూసాం. సో దాంతోపాటుగా ఇప్పుడు కవిత లిక్కర్ పాలసీ అనేది ఫేక్ అనేది తెలిసిపోయింది. అంటే కేవలం రాజకీయ కక్షల కోసం మాత్రమే, ఈ రాజకీయ కక్షల కోసం మాత్రమే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కవితను బలి చేశారనే ఒక క్లారిటీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులలో కవిత రాక ఎవరికి లాభం, ఎవరికి నష్టం, తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఈ అంశం గురించి కాసేపు చర్చిద్దాం. ఒకసారి చూడొచ్చు, కవిత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. బీఆర్ఎస్లో మొన్నటి వరకు హరీష్ రావు, కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్ మాత్రమే కనిపించాయి. ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎంటర్ కావడంతో పార్టీలో మరో రకమైన చర్చ మొదలైంది. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు కూడా కవిత సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జాగృతి ముఖ్య అనుచరులతో చర్చలు కూడా సఫలీకృతమయ్యాయి. ఇక జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత జనంలోకి కవిత రావడం తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంతోషం అనే చెప్పాలి.
ఇటు కేటీఆర్ కంటే కవితకే ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ అనే డిస్కషన్ కూడా కొనసాగుతుంది. గులాబీ బాస్ సూచనల మేరకే ముగ్గురి యాక్టివ్ చాలా క్లారిటీగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో భాగంగా కవిత చేయబోయే ప్రోగ్రామ్స్ ఏంటి, కవిత వల్ల తెలంగాణ ప్రాంత బిడ్డలకు ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం జరుగుతుంది, వీళ్ళ రాకతో తెలంగాణ సమాజం ఏ విధంగా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటి అంటే బీఆర్ఎస్లో మొన్నటి వరకు కూడా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాత్రమే కీలకంగా కనిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం, ప్రెస్ మీట్లు నిర్వహించడం, కార్యకర్తలతో సమావేశాలన్నీ వీరిద్దరే చూసేవారు. వారి కనుసన్నలలో పార్టీ కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇద్దరు గైడ్లైన్స్ మేరకే లీడర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఎంటర్ కావడంతో బీఆర్ఎస్లో 3వ ఉద్యమ సెంటర్ తయారైందనే డిస్కషన్ సాగుతున్నది. పార్టీలో ఉన్న ఆమె ఫాలోవర్స్ సైతం యాక్టివ్ అయ్యారు. కవిత రెగ్యులర్గా టచ్లోకి ఉంటూ ఆమె ఇస్తున్న గైడ్లైన్స్ మేరకు పనిచేసేందుకు రెడీ కూడా అవుతున్నారు. త్వరలో కవిత జిల్లాల పర్యటన కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. వైఆర్టీవీ ఎప్పుడో చాలా క్లారిటీగా చెప్పింది, కవిత చేయబోయే ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పుడు నేను చెప్తా, కవిత ఎలా చేస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డల నుండి వచ్చిన ప్రాతిపదికంగా మేము సెలెక్ట్ చేసిన దాంట్లో ఒక 10 నేను చెప్తా. కవితలో కొత్త ఉత్సాహం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత ఆమె 3 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఎలాంటి రాజకీయ జోలికి వెళ్ళలేదు, ఏ పొలిటికల్ ఘటనపైన మాట్లాడలేదు, చివరికి పార్టీకి చెందిన లీడర్లను సైతం కలవలేదు. ఈ మధ్య బయటకు వచ్చి ఆమె తాజాగా రాజకీయాలపై స్పందిస్తున్నారు. తన స్వంత సంస్థ జాగృతి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కుల గణనను త్వరలో పూర్తి చేసి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి మళ్ళీ యాక్టివ్ కావడంతో ఇక్కడ జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, బీసీ కులగణనకు సంబంధించి స్వయంగా బీసీ డిక్లరేషన్ కమిషన్కు వినతి పత్రం అందజేశారు. ఇప్పటి వరకు హాజరైన ప్రోగ్రాంలో కవిత మాట్లాడుతూ తీరు పరిశీలిస్తే ఆమెలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందనే డిస్కషన్ రాజకీయ విశ్లేషకుల మధ్య జరుగుతున్నది. ముగ్గురితో లాభమా నష్టమా? ముగ్గురితో 100% కూడా లాభమే. ఎందుకు అంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్కరు పోరాటం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే వాళ్ళని ఒకరిని జైల్లో వేయడానికి, ఒకరిని అక్రమ కేసులకు, ఒకరిని రకరకాలుగా కూడా ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి చూడొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలు సింగిల్ డైరెక్షన్లో పనిచేయడం బెటర్ అని తలలు పట్టుకున్న రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ సింగిల్ డైరెక్షన్లో పనిచేయడం బెటర్ అని తలలు పండిన రాజకీయ నాయకులందరూ కూడా చెప్తున్న విశ్లేషణ. కానీ బీఆర్ఎస్లో 3 ఉద్యమ సెంటర్లు పనిచేయడం వల్ల పార్టీకి లాభమా నష్టమా అనే డిస్కషన్ మొదలైంది. దీనిలో ప్రధానంగా కూడా హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురిది 3 విభిన్నమైన వైఖరి అనే టాక్ కూడా ఉన్నది. హరీష్ రావు నిర్ణయాలు వ్యూహాత్మకంగా ఉంటాయని, ఏం చేసినా ఓ ప్లాన్ ప్రకారం చేస్తుంటారని పార్టీ లీడర్లు చెప్తూ ఉంటారు. ఇక కేటీఆర్ దూకుడు స్వభావిగా ఉంటారని, ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడతారని, కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చుకుంటారని టాక్ ఉన్నది. ఇక కవిత మాత్రం ఇద్దరికీ భిన్నంగా కనిపిస్తారని, వ్యూహాత్మకమైన నిర్ణయాలతో పాటు ఆచితూచి అవసరం మేరకు మాత్రమే మాట్లాడతారని చర్చ లీడర్లలో టాక్ ఉన్నది. ఈ భిన్నమైన ముగ్గురి వ్యక్తిత్వాలతో పార్టీకి మేలు కంటే నష్టం తెచ్చే ప్రమాదం లేక పోలేదనే విమర్శలు సైతం పార్టీ లీడర్ల నుంచి వస్తున్నాయి. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇక్కడ 3 అంశాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు రాసిన ప్రకారమే 3 అంశాలు ఉంటాయి. ఒకటి, హరీష్ రావుకు సంబంధించి వ్యూహాత్మకంగా ముందుకెళ్తాడు అనేది వీళ్ళు చెప్పిన అంశం. రెండోది, కేటీఆర్ అనే వ్యక్తి దూకుడు స్వభావి అని. ఇంకోటి మూడోది, కవితకు సంబంధించి అంటే ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆచితూచి అంటే భిన్న వైఖరి. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి పరిస్థితి అయినా ఆచితూచి తాను ముందుకెళ్తారనేది ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులు చెప్పిన అంశం. రైట్, ఈ 3 కూడా చాలా అవసరమే. వ్యూహాత్మకం అంటే ఒక కొండను ఢీకొట్టే ముందు ఆ కొండని ఏ విధంగా పూర్తి స్థాయిలో తన కూకటి వేళ్లతో పూర్తి స్థాయిలో సమాధి చేయాలి అంటే వ్యూహాలు హరీష్ రావు నుండి అవసరమే అవుతాయి. దాంతోపాటు దూకుడు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఆ క్షణం స్పందిస్తే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. దాంతోపాటు ఆచితూచి అంటే పార్టీకి సంబంధించిన నిర్మాణమైన లైన్ అయినా ఆచితూచి కూడా ముందుకెళ్ళడం కూడా చాలా అవసరమే. అది కూడా చాలా అవసరమే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. సో ముగ్గురిది కూడా ఒకరు వ్యూహాత్మకంగా వెళ్ళినా, ఇంకోరు దూకుడు స్వభావంతో వెళ్ళినా అది పనిచేస్తుంది అనేది విషయం మాత్రం చాలా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. సో ముగ్గురి స్వభావం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరమే. ఇక బీఆర్ఎస్లో కవిత ప్రత్యేకమైన స్థానం. గులాబీ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ కంటే కవితకు ప్రత్యేకమైన స్థానం ఉందని ప్రచారం జరుగుతుంది.
పార్టీ లీడర్లు కేడర్తో సంబంధం లేకుండానే గతంలో జాగృతి సంస్థతో ఆమె పలు కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో సైతం మరిన్ని కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలో తనకంటూ ఒక టీం తయారు చేసుకున్నారని, భవిష్యత్తులో అది మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనేది స్పష్టంగా కనిపిస్తున్నాయనే డిస్కషన్ కూడా మొదలైంది. ఇక మరోవైపు కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ మాస్ ఫాలోవర్ ఉంటుందని, ఆమెలో కనిపించే చనువు మాట తీరు ప్లస్గా ఉంటాయని నేతలు చెప్తున్నారు. పార్టీ పవర్లో ఉన్నప్పుడు కవితలో ఆడంబరం, ఆమె చుట్టూ ఉన్న అనుచరుల వీరంగం అంతా ఇంత కాదని క్యాడర్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నేను ఇంకొక విషయం కూడా చెప్తా. అంటే ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చిర్రు అని కాదు, కానీ మీరు రేవంత్ రెడ్డిని చూసిర్రా ఎప్పుడైనా? ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కు సంబంధించి, అంటే ఆయన సీఎం. రేవంత్ రెడ్డి సీఎం కాకముందుకు ఆయనను ఎవరైనా కలవచ్చు. మీకు ఈ విషయం తెలుసో లేదో, సీఎం అయిన తర్వాత కొన్ని ఆంక్షలు ఏర్పడతాయి. వాళ్ళ చుట్టూ ఒక పిఆర్ఓ వ్యవస్థ వస్తుంది, వాళ్ళ చుట్టూ గన్మెన్లు వస్తారు, వాళ్ళ చుట్టూ ఏంది అంటే కలవడానికి ప్రయత్నాలు చేపించి, అంటే పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ లేకపోతే హోదాలలో ఉన్న వ్యక్తులతో వెళ్ళడం కానీ, లేకపోతే ఆయనకు ముఖపరిచయం ఉండి ఆయన పిలిస్తే పలికే నేతలకు సంబంధించి స్టెప్ బై స్టెప్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఉండే వాళ్ళకు ఇది చాలా డేంజర్ అండి. ఏ వ్యక్తికైనా, అది రేవంత్ రెడ్డికైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ రావుకైనా, కవితకైనా, బండే సంజయ్కైనా, లేకపోతే కిషన్ రెడ్డికైనా, ఎవరికైనా కూడా చాలా ప్రమాదం. వాళ్ళ చుట్టూ ఉండే వ్యవస్థ చాలా ప్రమాదం. అది పిఆర్ఓ వ్యవస్థనే కావచ్చు, లేకపోతే ఇంకో వ్యవస్థనే కావచ్చు, ఇంకో వ్యవస్థనే, చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితి అది. యాక్సిస్ అనేది ఎట్లుండాలంటే లీడర్ టు క్యాడర్, ఇది యాక్సిస్. దీంట్లో మళ్ళీ మధ్యవర్తి అవసరం లేదు. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలవాలి. ఎక్కడ కలవాలి, ఎట్లా కలవాలి? ప్రయత్నం చేద్దాం, కలుస్తామా? లేదు కేసీఆర్ని కలవాలి, ఎట్లా కలుస్తాం, ఎట్లయితుంది? లేదు ఇంకో లీడర్ని కలవాలి, ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేను చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ జరిగే విషయం ఏంటి అనేది చాలా క్లారిటీగా మీరు అందరు కూడా, లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్, డైరెక్ట్ యాక్సిస్ ఉండాలి. మళ్ళీ ఇలా మధ్యవర్తి వచ్చి నువ్వు ఎందుకు వచ్చినావు, మీ ప్రాబ్లం ఏంటి, మీరు మేడంకు చెప్పినా, సార్కు చెప్పినా, ఇంకెవరికి చెప్పినా నా దగ్గరికి వస్తుంది. ఈ సోదంతా పోవాలి. ఫస్ట్ క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్, ఇది లీడర్కు ఉండాల్సిన లక్షణం. అప్పుడే తాను అనుకున్న వ్యూహాన్ని బద్దలు కొడతారు, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరిపోతారు. సో లీడర్ టు క్యాడర్ అయినా, క్యాడర్ టు లీడర్ అయినా, ఈ మధ్యవర్తి అనే వీరంగాలతోని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఓటమికి కారణం అదే. ఉద్యమకారులు తమ భుజస్కంధాల మీద వేసుకొని, భుజాల మీద మోసుకొని తమ జీవితం పోయినా పర్వాలేదని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిలు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ యొక్క ఇష్టమైన లీడర్, ఇప్పుడు క్యాడర్ అనేది ఏం కోరుకుంటుంది? డబ్బు కోరుకోదు, పదవులు కోరుకోరు, లేకపోతే వాళ్ళు ఏమన్నా సంక్షేమాలు కోరుకోరు, వాళ్ళ లబ్ధి చూడరు, పదవులు ఏది అవసరం లేదు. క్యాడర్కి కావాల్సింది ఏంటంటే మా లీడరు సీఎంగా ఉండాలి. అది వాళ్ళ క్యాడర్కు ఉన్న గుణం. ఈ క్యాడర్ను లీడర్ కలవపోయినా సమస్య, లీడర్ క్యాడర్తో సంబంధం లేకపోయినా సమస్య. మధ్యవర్తులు 1,00,000 మంది ఉండొచ్చుగాక, అది తుఫాన్ వస్తే కొట్టుకుపోతుంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ అధికారంలో ఉన్న బ్యాచ్ అంతా ఇప్పుడు కేసీఆర్ చుట్టూ లేదు, క్లియర్ కట్. దాంతోపాటు అధికారంలో లేనప్పుడు ఉన్న నేతలు ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యారు. అంటే అర్థం చేసుకోరు, క్యాడర్ లీడర్ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. కేవలం లీడర్ బాగుండాలనే కోణంలో చూస్తారు. ఇక కవితపై సీఎం కామెంట్స్తో సోషల్ మీడియాలో మరొక రకమైన చర్చ మొదలైంది. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్పై సెటిల్ వేస్తూ జైలుకు వెళ్లేందుకు కేటీఆర్ ఉత్సాహం చూపుతున్నారు. జైలుకు వెళ్ళబోతున్న లీడర్ల వెళ్ళిన వాళ్ళంతా లీడర్లు అవుతారని ఆశపడుతున్నారు. అంటే జైలుకు వెళ్ళిన వాళ్ళంతా కూడా లీడర్లు అవుతారని ఆశపడుతున్నారు. కానీ ఆయన కంటే ముందు ఆయన చెల్లి కవిత జైలుకు వెళ్ళింది, ఆయనకు ఆ ఛాన్స్ కూడా లేదు అని కామెంట్ చేస్తారు. అంటే సీఎం కామెంట్స్ తర్వాత భవిష్యత్తులో కవిత ముఖ్యమంత్రి అవుతారని సోషల్ మీడియాలో గట్టి చర్చ మొదలైంది. మరి కేటీఆర్ భవిష్యత్తు ఏంటి అనే డిస్కషన్ సైతం కూడా జోరుగా చర్చ మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక అది పార్టీకి సంబంధించి అధినేత కేసీఆర్ డిసైడ్ చేస్తాడు. మనం డిసైడ్ చేసిందో లేకపోతే ఇంకోళ్ళు డిసైడ్ చేసిందో కాదు, పార్టీ పరంగా. కానీ ప్రజల పరంగా ప్రజలే డిసైడ్ చేస్తారు. సీఎం ఎవరు అనేది ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే అది హరీష్ రావా, కేటీఆరా, కవితనా, లేకపోతే కేసీఆరా, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ఇప్పుడే మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఓటమికి ఇది చాలా భయంకరమైన ప్రభావం చూపింది. నేను అప్పుడే చెప్పిన, విపక్షంలో నేను కామెంట్ చేసినప్పుడే, నెక్స్ట్ సీఎం ఎవరు, ఇది చాలా డేంజర్గా ఏంది అంటే ఏ వర్గానికి వాళ్ళు,
హరీష్ రావుకు సంబంధించి, కవితకు సంబంధించి, కేటీఆర్కు సంబంధించి ఎవరికి సంబంధించిన బలం వాళ్ళే రాయించుకోవడం వల్ల ముఖ్యమంత్రి అనే స్థానం కేసీఆర్ అని వదిలేస్తే అయిపోవు. ఈ నినాదం 2018 నుండి బలంగా వినబడ్డది. నెక్స్ట్ సీఎం అంట. అంటే కేసీఆర్ అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసుకుంటూ వచ్చేళ్ళు. వాళ్ళకి తెలియకుండానే సోషల్ డ్యామేజ్ అయింది. వీళ్ళ కోసం కాకపోయినా వీళ్ళ చుట్టూ ఉండే అనుచరుల వీళ్ళ దగ్గర పలుకుబడి వీళ్ళు వెళ్ళగానే అరే రారా వచ్చినవారా కూర్చోరా అనే ఒక పిలుపు కోసం వీళ్ళ అనుచరులు చేసిన వీరంగానికి కేసీఆర్ అనే వ్యక్తి బలైండు. ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేటీఆర్ సీఎం అవుతున్నాడు, కవిత సీఎం అవుతున్నది, హరీష్ రావు సీఎం అవుతున్నారు త్వరలో అని 2018 నుండి ఈ రాతలు రాయించుకున్నారని. ఈ రాతలన్నీ రోతలుగా మారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చిరాకు తెప్పించినాయి. ఇది ఫ్యాక్ట్స్, నేను చెప్పేది చాలా నిజం. సో ఇవన్నీ బంద్ చేసి ఉంటే బాగుండేది. కేసీఆరే సీఎం, మన నేత కేసీఆర్, మన దండు గులాబీ, మన నాయకుడు కేసీఆర్ అనే నినాదం ప్రజల్లో నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా జరిగిన భారీ నష్టమే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల కన్నీటికి కారణమైంది. నేను అందుకే చెప్తున్నా, లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్, మధ్యవర్తి ఎవడు ఉండద్దాడా, ఎవడున్నా భర్త పట్టుకొని కొట్టుకోరు. లీడర్లు అందరికీ చెప్తున్నాను, ఏ పార్టీ అయినా. రంజిత్ వచ్చిండు పలానా సీఎంను కలవాలి కలిపియాలి, లేదు రంజిత్ వచ్చిండు పలానా వ్యక్తిని కలవాలి కలిపియాలి, మళ్ళీ ఈ మధ్యలో బేరసారాలేంది? లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్. ఇంకా ఎవ్వడు కూడా ఇక్కడ రావద్దు. ఇంకొకటి, నెక్స్ట్ సీఎం కవిత, నెక్స్ట్ సీఎం కేటీఆర్, నెక్స్ట్ సీఎం హరీష్ రావు. ఇది సీఎం అనే పదవిని ఎవరో చెప్తేనో ఎవరో ఇస్తేనే రాదండి. ప్రజలు బలంగా కోరుకుంటే వాళ్ళే అవుతారు సీఎం. మీకు 2014 ఉద్యమంలో దళిత వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ చెప్పిండు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నాడు. ఎందుకు అంటే ఆనాటి పరిస్థితులు, అప్పుడున్న పరిపాలన, అప్పుడున్న ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ. 2014లో అధికారం రాగానే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి భయంకరమైన ప్రయత్నాలు జరిగాయి. దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడింది తెలుసా. నాటి జోక్ ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇప్పటి వరకు తెలియకపోవచ్చు కానీ 5,000 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వాన్ని 2014-2018 మధ్యలోనే ఖతం చేయడానికి ప్రయత్నం చేసిండు. సో అలాంటి పరిస్థితులలో రాజకీయాలలో తనకు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకెవరిని పెట్టినా కూడా మళ్ళీ ఈ తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తారనే కోణంలో కేసీఆర్ అనే వ్యక్తి తన ముఖ్యమంత్రి పదవిని చేసిండు. ఆ తర్వాత వెంటనే నేను దళితులకు హామీ ఇచ్చిన కాబట్టి దళిత బిడ్డను కాబట్టి ఖచ్చితంగా కూడా డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్యను పెట్టిండు. సో రాజకీయాన్ని ప్రజల కోసం, ప్రజలు మెచ్చుకునే తీరుగా ఉండాలి కానీ ప్రజలు చిరాకు తెచ్చుకునేలా. ఇక్కడ ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెక్స్ట్ సీఎం అనే చర్చ వచ్చింది. దాన్ని అసలు రానివ్వకూడదు. చివరి క్షణంలో ప్రజలే డిసైడ్ చేస్తారు, లేదా నాయకుడు డిసైడ్ చేస్తాడు, అయిపోతుంది. ఈ లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్ అనే పదం ఉండాలి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిండు. ఇక్కడ సరే కవిత సీఎం అవుతుంది కావచ్చు, తనకు రాసి పెట్టుంటే సీఎం ఏంది పీఎంఏ అవుతుంది, దాంట్లో ఉంటుంది, రాష్ట్రపతి కూడా కావచ్చు. అంటే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటే ఏదైనా అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే గులాబీ అనేది ఒక గలం బలం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆత్మబలం. సో దీన్ని అందరూ కలిసి కాపాడాలి కానీ అందరూ ముక్కలు చేసి కీమా చేయొద్దు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు, హరీష్ రావు అద్భుతంగా పనిచేస్తున్నారు, కవిత ఎంట్రీ ఇచ్చింది, అద్భుతంగా ఉండబోతుంది. వీళ్ళందరూ కూడా ప్రజల పక్షమే పోరాటం చేస్తున్నారు, ప్రజలే ఏజెండాగా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. సో దీంట్లో ఎలాంటి డౌటు లేదు. సో అలాంటప్పుడు కాంట్రవర్సీకి పోకుండా ఉండడమే బాగుంటుంది అనేది నేను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే సలహా. నెక్స్ట్ బాస్ డైరెక్షన్ మేరకు 3 కార్యక్రమాలు చెప్పలే. కేసీఆర్ అనే వ్యక్తి వ్యూహాలను నేను చెప్తున్నా కదా, సాలెపురుగు ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. సాలెపురుగు కానీ, లేకపోతే సీతాకోక చిలుక కానీ, లేకపోతే మనం తేనెటీగలు కానీ, ఈ సృష్టికి మూలం తేనెటీగలు. మీకు చాలా వరకు అది చనిపోతే సృష్టి అంతరిస్తుంది అనేది ఒక చరిత్రలో ఉంటుంది. ఎందుకంటే అది మకరందాన్ని సేకరించి ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లు అనేది సృష్టికి చాలా అవసరం. సో ఇలాగే కూడా చాలా వాటికి దేన్ని కూడా అంచనా వేయలేం. ఒక మాట ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ అంటుండేవాడు తెలంగాణ ఉద్యమంలో, మనకు పరిస్థితులు గడ్డుగా ఉన్నప్పుడు బొంత పురుగునైనా ముద్దాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ముద్దాడిండు, రాష్ట్రం ఏర్పడింది, పరిపాలన వచ్చింది, సీతాకొక్క చిలకర రూపం మారిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ముగ్గురు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కవిత, హరీష్ రావు లేదా కేటీఆర్కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత రాజకీయాల జోలికి రాకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. దీంతో హరీష్ రావు, కేటీఆర్ మధ్య పోటాపోటీ కార్యక్రమాలు కొనసాగానే చర్చ ఉంది. ఒకరు ప్రెస్ మీట్లో పెడితే మరొకరు ఎక్స్ వేదికగా స్పందించడం, ఒకరు కార్యకర్తలతో మీటింగ్ పెడితే మరొకరు చిట్చాట్ చేయడం, ఒకరు ఉత్తర తెలంగాణలో పర్యటిస్తే మరొకరు దక్షిణ తెలంగాణలో ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం సహజంగా మారింది. ఇప్పుడు కవిత యాక్టివ్ కావడం, ఆమె సొంతంగా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునే పార్టీలో మూడు ముక్కలాట తప్పదని, అందుకే ఎవరు ఏం చేయాలో మాజీ సీఎం కేసీఆర్ డిసైడ్ చేస్తారని ఆయనకు సన్నిహితులుగా ఉండే గులాబీ నేత ఈ పేపర్లోకి చెప్పిండట. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగా చెప్పాలంటే రాజనీతి అజ్ఞుడు. అంటే రాజకీయాలను వంటబట్టి ఏ సందర్భంలో ఏ వ్యూహం ఎలా చేయాలో కూడా కేసీఆర్కు తెలిసినంతగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న నాయకులకు ఎవరికి తెలియదు అని నేను అన్నాను. కానీ 100లో 99% కేసీఆరే రాజకీయ చతురత, రాజకీయ వ్యూహాలు చేస్తాడనేది వాస్తవం. సో బాస్ డైరెక్షన్లో ముగ్గురు వెళ్తారంటే ముగ్గురుతో పాటు ఇక్కడ అల్లుడు కానీ, బిడ్డ కానీ, కొడుకు కానీ ఎవరి పట్ల ప్రేమ తగ్గదు, అట్లని ఎవరి పట్ల ఎక్కువగా ఉండదు, అందరూ సమానమే. కాదంటే ఆడపిల్ల అంటే నాన్నకి ఎక్కువ అడిక్ట్, అబ్బాయి అంటే అమ్మకు ఎక్కువ ఉంటారు కదా, ఆ ప్రేమ అనుబంధాలలో కాస్త ఎక్కువగా ఉండొచ్చు. అయితే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటంటే ముగ్గురికి కూడా డైరెక్షన్ చేసేది కేసీఆర్ ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు, కానీ ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు వస్తాడు. అప్పుడు ఇక మామూలుగా ఉండదు, బట్టలు ఉతికారేసినట్టుగా రాజకీయాలకు సంబంధించిన జరిగిన డస్టునంతా తొలగించే ప్రయత్నం చేస్తాడు. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ అంశానికి మీరందరూ కూడా ఆలోచించండి. సో మొత్తానికి కవిత రావడం అనేది మంచిదే. కవిత రాక కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు వైఆర్టీవీ చేసిన సర్వేకి సంబంధించి కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఎంత ఇచ్చిళ్ళు, ఎంత పర్సంటేజ్ ఇచ్చిళ్ళు అనేది ఒకసారి నేను చేసిన దానిని మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవితకు సంబంధించి మైలేజ్ ఎట్లుంది, కేటీఆర్కు సంబంధించి మైలేజ్ ఎట్లుంది అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్, ఒకసారి చూడండి 3 పార్టీలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏం కథ అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన ప్రయత్నం అయితే కనబడుతుంది. ఇక్కడ కేటీఆర్కు సంబంధించి, హరీష్ రావుకు సంబంధించి, ఇటు కవితకు సంబంధించి మనం ఎమ్మెల్సీ అని పిలుద్దాం షార్ట్కట్లో. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇవన్నీ కూడా కేసీఆర్ డైరెక్షన్లోనే జరుగుతున్నాయా లేదా వీళ్ళు సొంత ఎజెండాతో ఏమైనా నడుస్తుందా అంటూ కూడా నేను ఒక పోల్ పెట్టిన, అంటే ఒక పేపర్కు సంబంధించి పూర్తి స్థాయిలో చేసినాం. ఏంటంటే దీంట్లో ప్రధానంగా కూడా హరీష్ రావుకు సంబంధించి, కవితకు సంబంధించి, ఎమ్మెల్సీకి సంబంధించి, కవితకు సంబంధించి ఇటు కేటీఆర్, హరీష్ రావు, కవితకు వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒక ఎజెండానైతే ప్రజల ముందుకు తీసుకెళ్ళిన. అయితే హరీష్ రావు చేస్తున్న ప్రోగ్రాంల పట్ల నెక్స్ట్ సీఎం అనే ఆలోచన దూరం అనుకుంటున్నారా, ప్రజల పక్షాన ఉంటున్నా అంటే ప్రజల పక్షాన 100% పనిచేస్తున్నాడు అనేది వచ్చింది. కేటీఆర్ విషయంలో కూడా 100 వచ్చింది. మరి కవిత విషయంలో ఏంటి క్వశ్చన్ మార్క్ అనేది నేను ప్రజలను పూర్తి స్థాయిలో అడిగిన. అయితే ఇక్కడ వీళ్ళిద్దరికంటే ఆడబిడ్డ అనే సానుభూతి ఎక్కువగా కూడా కవితకే ఉంది. సో మైలేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. జైలుకు వెళ్ళడం వల్లనో లేకపోతే ఇంకొకటి అనుకుంటున్నారు. అక్రమ కేసుల వల్ల తమ జీవితాన్ని త్యాగం చేసి 4 గోడల మధ్యలో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల చర్యలో భాగంగా జీవితాన్ని పూర్తి స్థాయిలో ఇలా పనంగా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు ప్రజలు అంటే కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంత జీవితాల కోసం, అంటే గురుకులాలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, లేదా పల్లెలలో ఇప్పటివరకు సోషల్ మీడియాలో అక్రమ కేసులు జరిగిన వాళ్ళందరి పట్ల నిలబడాలని కవితను అడిగిర్రు. కేటీఆర్ని ఏమడుగుతున్నారంటే ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి చాలా దివాలా ఏర్పడుతుంది, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏంది పట్టణాలకు సంబంధించి దరిదాపులలో యువత కొత్తగా ఆవిష్కరణలకు సంబంధించి మాకు ప్రోత్సాహం లేక టార్చర్ పెడుతున్నాం అనేది కేటీఆర్ని అడిగిర్రు. దాంతోపాటు హరీష్ రావుకు సంబంధించి మేము క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్ కనెక్టివిటీ కావాలని కోరుకుంటున్నారు.
ఇక్కడ ఏంటంటే కార్మికులు, రైతులు, వారితో పాటుగా ప్రైవేట్గా పనిచేసే అంటే అసోసియేషన్లు కావచ్చు, అంటే కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించి హరీష్ రావుకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే ముగ్గురిని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరిని కూడా నో అనట్లేదు. సో అందరికీ కూడా 100 మార్కులు ఇచ్చిలు, 100% కూడా అందరికీ 100% ఇచ్చిలు, అందరినీ తెలంగాణ ప్రాంత బిడ్డలు స్వాగతమే చెప్తున్నారు. ఎవరు అవసరం లేదు, ఎవరు వద్దు అనే అసలు కాన్సెప్టే ఇక్కడ రాలేదు. సో ముగ్గురిని కూడా రమ్మని తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తున్నారు. మా కోసం మీరే నిలబడతారు, మీరే ఉండాలి, మీతోనే మా అడుగు అంటూ ఈ ముగ్గురి గురించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు పనిచేస్తున్నారు. సో మేము చేస్తున్న సర్వే అంటే ప్రజా వెలుగు పేపర్ కావచ్చు, వైఆర్టీవీ పూర్తి స్థాయిలో కూడా మేము చేసిన దాంట్లో ముగ్గురు సమానమే వచ్చింది. ఈ ముగ్గురు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకే అవసరం. వీళ్ళ నాయకుడు కేసీఆర్, మా జెండా గులాబీ అనే కాడికి వచ్చింది. సో యాక్టివ్ అయినా కూడా కవితకు సంబంధించి బ్యాలెన్స్డ్గా వెళ్తారని ప్రజలైతే నెగిటివిటీలో లేరు. కవిత విషయంలో చాలా క్లారిటీగా కూడా ఇక్కడ మేము చేసిన దాంట్లో 1000 మంది, దాదాపుగా 1000 మంది దీంట్లో ఫేస్ టు ఫేస్ అంటే వాళ్ళ యొక్క మాట ద్వారా పాల్గొంటే దాంట్లో 1000 మంది కూడా ఒకటే మాట చెప్తున్నారు, ప్రజల్లోకి కవిత వస్తే ఇంకా బాగుంటుంది, ప్రజల మధ్యలో ఉండాలి, హైదరాబాద్ పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేస్తే ఇంకా బాగుంటుందని తనకు సలహా ఇచ్చారు. కేటీఆర్ విషయంలో పూర్తిగా కూడా ఏం చెప్పారంటే న్యాయశాలకు సంబంధించి దాంతోపాటు మమ్మల్ని కాపాడడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు, దానికి థ్యాంక్స్ చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను బయట పెట్టన్నారు, హరీష్ రావు కూడా అదే చెప్పారు. సో కవితను పూర్తి స్థాయిలో అయితే స్వాగతం పలికిన పరిస్థితి మనం చూస్తాం. ఇక ఇది ఇక్కడికి ఎపిసోడ్. ఇక ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో, రైట్? ఇక ఇష్యూ మొదలు అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలను మనం క్లియర్ కట్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ తప్పులు చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది ఒకసారి మీరు అందరూ చూడొచ్చు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడింది ఎవరు, పిల్లల ప్రాణాలను తీస్తున్నది ఎవరు, పిల్లల ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు, పిల్లల జీవితాలను బలి చేస్తున్నది ఎవరు, పిల్లలతో చెలగాటం ఆడుతున్నది ఎవరు? వీటన్నింటికీ సమాధానం ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. ఎందుకంటే తప్పు జరిగితే ఖచ్చితంగా కూడా తను మంచైనా చెడైనా తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో మళ్ళీ విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారే వస్తారు. సో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బాధ్యత వహించి రాజీనామా చేస్తాడా, లేదా తన దగ్గర ఉన్న విద్యాశాఖని ఎవరికైనా అప్పచెప్తాడా, లేకపోతే పిల్లల జీవితాలు పోయినా పర్వాలేదు అని ఎదురు చూస్తాడా? అంటే ఇంత ఘోరమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇవి మనకు వినడానికి సింపుల్ లాజిక్గానే కనబడవచ్చు, కానీ ఇవి చాలా పెద్ద ప్రశ్నలు. ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 మంది విద్యార్థులు చనిపోయారండి. దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అందులో 7 నుంచి 8 మంది తెలంగాణ విద్యార్థిని అంటే గురుకులాలకు సంబంధించి స్కూళ్ళల్లో చనిపోవడం చాలా బాధని అనిపించింది. సో ఒకసారి మనం చూడొచ్చు. పిల్లలతో చెలగాటమా, ప్రాణాలు పోతే కానీ స్పందించరా, వారంలో 3 సార్లు భోజనం వికటిస్తుందా, తనిఖీలు చేయాల్సిన అధికారులు నిద్రపోతున్నారా, పాలకులు అధికారులలో నిర్లక్ష్యం తాండవిస్తున్నది, మీ పిల్లలకు కూడా ఇలాగే జరిగితే ఊరుకుంటారా, మాగునూరు ఘటనపై నివేదికకు వారం కావాలా, నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేస్తే అన్నీ వస్తాయి, హాస్టల్ పిల్లల అస్వస్థతపై నిప్పులు పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు అంటూ కూడా చూడొచ్చు. మనకు ఒక వరప్రధాని అంటే వరప్రధాని అనుకోవచ్చు, వరానికి సంబంధించి అనుకోవచ్చు, లేకపోతే మనకు ఒక అదృష్టం అనుకోవచ్చు. ఏంటి ఆ తెలంగాణలో ఏం చేసినా ఏం నడుతుందా అంటే అలాంటి పరిస్థితులు. తెలంగాణ రక్షణకు తెలంగాణకు పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే హైకోర్టు న్యాయస్థానం అనేది ఒకటి ఉన్నది. కాబట్టి నిజంగా కూడా మనకు చట్టాలలో ఒక అద్భుత చట్టం న్యాయస్థానం. ఈ న్యాయస్థానాల వల్ల మనకు మంచే జరుగుతుంది అనుకోవచ్చు. ఈ న్యాయస్థానం చాలా సీరియస్గా కూడా ఒక మాట చెప్పింది. స్కూళ్ళల్లో మీరు పెట్టే ఆహారం తిన్న పిల్లలు వాంతులు విరోచనాలు చేసుకున్నారని దవాఖానాల పాలవుతుంటే ఎలా, వారంలో 3 సార్లు ఇలాగే జరిగితే ఏమనుకోవాలి, అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. వివరాలు ఇవ్వడానికి వారం రోజులు ఎందుకు, అధికారుల వద్ద సెల్ ఫోన్లు లేవా, ఏ యుగంలో ఉన్నాం మనం, పాలకులు అధికారుల పిల్లలకు ఇలా జరిగితే ఊరుకుంటారా? హైకోర్టు లాగి ఒక్కటి అందుకుంటే 32 పనులు బయటపడ్డట్టు అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మీద నిప్పులు జరిగింది హైకోర్టు. మామూలుగా కాదు, తూర్పాల వచ్చింది. ఇట్లా మొత్తం ఆగమాగం చేసేసింది. ఏం జరిగింది? ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అధ్వానంగా ఉందని హైకోర్టు నిప్పులు జరిగింది. ప్రభుత్వం పెట్టి ఆహారం తిన్న అమాయకమైన విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురవుతుంటే
పాలకులు అధికారులలో కదలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విద్యార్థుల ప్రాణాలు పోతే కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాదా అని నిగ్గతీసింది. స్కూళ్లలో ప్రభుత్వం పెట్టే ఆహారం తిన్న అమాయక విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురవుతుంటే పాలకులు అధికారులలో కదలిక ఎందుకు రావడం లేదని, పేదింటి పిల్లల అన్నం దొరికితే చదువుకోవచ్చనని బడులకు వస్తున్నారని తెలుసు కదా, ఎవరికి చెప్పుకోలేని ఆ పిల్లలు మీరు పెట్టే ఆహారం తిని వాంతులు విరోచనాలు చేసుకుని దవాఖానాల పాలవుతుంటే ఎలా? పిల్లలు ప్రాణాలు పోతే కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోతుంది అనేది తెలియదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. నిజంగా కూడా హైకోర్టుకు పాదాభివందనాలు. నిజంగా ఈ రాష్ట్రంలో న్యాయవాదులందరికీ కూడా సల్యూట్. అది ప్రభుత్వానికి సంబంధించిన, ప్రభుత్వానికి కాకపోయినా కూడా న్యాయవాదులందరూ కూడా మీ అందరికీ పాదాభివందనాలు. నిజంగా కూడా మీరు తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన పనిచేస్తున్నందుకు. ఈ హైకోర్టు ఈరోజు నిన్న వ్యాఖ్యానించిన తీరు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైన చర్చకే దారితీసింది. ఎందుకంటే హైకోర్టు అనేది పూర్తి స్థాయిలో ఈ విధంగా నిప్పులు జరిగినా కూడా పాపం మన ప్రభుత్వానికి అవునా జరిగిందా, ఓకే సార్, ఓకే మేడం, ఎంత అమాయకమైన. నేను చెప్తున్నా కదా, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ నేను చెప్తున్నా, రాజకీయ నాయకులు వీళ్ళ గురించి మీకు తెలవాలి. రాజకీయ నాయకులు ఇది చెప్పిన తర్వాత పిల్లల టాపిక్ పోతా, ఇది మళ్ళీ మర్చిపోవాల్సి వస్తుంది. రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు, రంకు బొంకు అన్నీ నేర్చినోడే రాజకీయ నాయకుడు. ఇంకొక విషయంలో వీళ్ళకి తెలుగులో, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, మనందరికీ తెలిసిన భాషలో సినిమాలు చూస్తాం కదా, 3 గంటల సినిమా, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, లేదా చాలామంది హీరోల సినిమాలు చూస్తారు కదా. అటు పోతే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, లేకపోతే దాంతోపాటుగా చాలామంది యాక్టర్స్ అయితే చూస్తారు, కమల్ హాసన్. వీళ్ళందరి యాక్టర్లందరినీ కూడా మిక్స్లో వేస్తే దాంట్లో కొన్ని పుట్టుకొచ్చేటోడే రాజకీయ నాయకుడు. వీడి ఏషాలు ఎట్లుంటాయంటే కమల్ హాసన్కు మించి ఉంటాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు ప్రజల కోసం పీక్ పెట్టేది ఏమి ఉండదు. కానీ వీళ్ళ యాక్టింగ్లకు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ బలి కాకండి. వాస్తవాలు తెలుసుకోండి. మీకు నిజమైన లీడర్ ఎవరు, దొంగ లీడర్ ఎవరు, యాక్టింగ్ లీడర్ ఎవరు అని మీకు తెలిసిపోతుంది. ఏ వ్యక్తినైనా 5 నిమిషాలలో అబ్జర్వ్ చేసి చెప్పొచ్చు. కాబట్టి మీరే ఆలోచించుకోరు. ఈ మాట నేను చాలా గంటాపదంగా చెప్తున్నా. ఎవడు శుద్ధపూసని కాదు, ఎవడు అట్లని, ఎవడు లంగ కాదు. ఎవరు మీకు బెటరో ఎవరు కాదో మీరే తెలుసుకోరు. క్లియర్ కట్టేది. అయితే ఇక్కడ న్యాయస్థానం హైకోర్టు ఇంత తీవ్రంగా కూడా వ్యాఖ్యానించిన సందర్భంలో, ఆయన పేరేం పేరు, శ్రీహరి అనుకుంటా. సార్ శ్రీహరి గారు ఉన్నారా? బాగున్నారా? బాగానే ఉండండి. ఏం చెప్పారు నిన్న మాకు? తెలంగాణలో పిల్లలు నిన్న ఎవరైతే అస్వస్థ గురైలో విద్యార్థినీలు, వాళ్ళు బయట తిండి తిన్నారు, బయట తిండి తినడం వల్లనే వాంతులు విరోచనాలు అయినాయని చెప్పిండు. ఆయన ఏ నివేదిక మీద బేస్ చేసుకుని మాట్లాడిండో, ఏ ప్రామాణికంగా మాట్లాడిండో, ఏం చేసి మాట్లాడిండో మనకైతే తెలియదు. మేము కురుకురేలు తిన్నామని మీరు ఎట్లా చెప్పిర్రు? కాంగ్రెస్ ఎమ్మెల్యేని నిలదీసిన విద్యార్థులు కురుకురేలు తిన్నారు, కర్కెరేలు తిన్నారు, లేకపోతే బయటికి వెళ్ళి దాని పేరేం పేరు, ఎగ్గు బజ్జీలు తిన్నారు, మిరపకాయ బజ్జీలు తిన్నారు, అదేదో పానీపూరి. ఇక వాళ్ళ నోటికొచ్చింది చెప్పింది అనుకోరాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా, ఎట్లుంటుంది ఇక గట్టనే ఉంటుంది, అధికారం ఉన్నది, ఏం మాట్లాడినా తప్పులో పడతారు. ఇప్పుడు ఆయనను కూడా ఏమనడానికి లేదు. ఆడ విద్యాశాఖ మంత్రి శాఖ ఉంటే ఈయన దాకా రాదు కదా, ఆడ లేకపోవడం వల్లనే ఈడ దాకా వచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, మేము కుర్కురేలు తిన్నామని మీకు ఎట్లా చెప్పిర్రు అంటే, కుర్కురేలు తిన్నారా కర్కిరేలు తిన్నారా విద్యార్థులు అడుగుతున్నారు. విద్యార్థులు ఎట్లా అడుగుతున్నారు, ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చినావు, ఈ అన్నుండి వచ్చినావు, నీకు ఎవడు చెప్పిండు, ఇగో ఇట్లా అడుగుతున్నారు మన భాషలో. ఇది కాదంటే వాళ్ళు చాలా పిల్లలు ఎప్పుడూ దైవంతో సమానం. వాళ్ళ అమాయకులు పాపం, వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళు ఏదైనా బుక్కితో చదువుకుంటారు, టీచర్ ఏమైనా తిడితే పడతారు, ఏ బువ్వ పెట్టినా తింటారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల ఉన్న ఒక అంశం అన్నట్టు. మేము కుర్కురేలు తిన్నామని మీరు ఎట్లా చెప్పిర్రు అనే విషయానికి సంబంధించి చూస్తాం. సో ఇప్పుడు ఇది ఒక చెంపపెట్టు లాంటి వార్త అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో ఇది పక్కన పెడితే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దీంతోపాటు ఏంది, విద్యార్థులపై సర్కార్ విష ప్రచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. చిరుతిళ్ళ వల్లే దారుణాలని నిందలు వేసింది. అంతా ఫేక్ అనేది తేటతెల్లమైపోయింది. ఏది మదనాపురం ఎస్సీ గురుకులాలలో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య, కస్తూర్బా స్కూళ్ళలో పూరీలు చేసిన విద్యార్థిని వేడి నూనె మీద పడి గాయాలు. అసలు ఏమవుతుంది వీళ్ళకి, చదువు పంపుతాలా లేకపోతే ఏమవుతుంది నాకు కూడా అర్థమవుతలేదు. చిన్నప్పుడు ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు కూడా అదేంది నల్ల నీళ్లు రాకపోయేది, ఆ బిందెలు ఇచ్చి పంపించేది, ఆ బిందెలు ఇచ్చి పంపించేసి నీళ్లు తెమ్మనేది. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు కూడా. అంటే ఎట్లుంటుంది విద్యా వ్యవస్థ అంటే, అప్పటికి ఇప్పటికి పెద్ద మార్పు లేదు.
అప్పుడు ఏ యుగంలో ఉన్నామో ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామో మనందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి బీఆర్ఎస్ గురుకుల బాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో కమిటీ గురుకులాలు కేజీబీవి స్కూళ్ల పరిశీలన 30 నుంచి వచ్చే నెల 7 వరకు పర్యటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇది అద్భుతమైన మనం చెప్పింది. వైఆర్టీవీ ఎప్పుడో సలహా ఇచ్చింది ఇది, సారు మీరు బయలుదేరితే కానీ సునామీ రాదు అనేది. వైఆర్టీవీ ఎందుకు అంటే ప్రజల పక్షాన ఉంటుంది, విపక్షాలకు సలహాలు ఇస్తుంది, ప్రభుత్వాన్ని మార్చుకో అని చెప్తుంది. అంతే చెప్తాం, అంతకుమించి మనం ఏం చెప్పాం. ఏది మనం హీరో కావాలి, మనం రాజకీయ పదవులు అనుభవించాలి, లేకపోతే ఇంకోటి మనకు అవసరం లేదా, అదంతా న్యూస్ చెప్తా. నా దృష్టిలో అది ఒక హుస్సేన్ సాగర్లో ఉన్న నీళ్ళస్ ఉంటుంది. అలాంటి నీచమైన రాజకీయాల జోలికి పోను, మనకు అవసరమే లేదు. మనకు జర్నలిజం ఇష్టం, జర్నలిజమే చేసుకుంటాం అంతే. సో గురుకుల బాట పట్టడం వల్ల తెలంగాణ ప్రాంత బిడ్డలకు విముక్తి అయితే వస్తుంది. ఆ విముక్తి వల్ల పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండానైతే జరుగుతుంది. ఇక దాంతోపాటుగా తెలంగాణలో మరొక అంశం ఇది, ఏది ప్రజల ఆందోళనకు తలొగ్గి నిర్మల్ జిల్లా దివాలపూర్లో ఇంధనాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న గ్రామస్తులు. సర్కార్పై గెలిచిన దివాలాపూర్ రైతులు ఇంధనాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రద్దు, పరిశ్రమను వ్యతిరేకించిన 4 గ్రామాలు. ఏడాది పోరాటం ఎట్టకేలకు విజయవంతం, పరిశ్రమను నిలిపివేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటన. గ్రామాల ప్రతినిధులతో చర్చలు సఫలం. ఇంధనాయిల్ ఫ్యాక్టరీలో మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం, తలసాని శ్రీనివాస్ యాదవ్ శబాష్. ఇది ప్రజా పోరాటం, ప్రజలు ఏం చేసినా సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఇది. నిజంగా ఇక్కడి ప్రజలందరికీ కూడా వీళ్ళందరికీ అభినందనలు, నిజంగా కూడా వందనాలు వీళ్ళకి. ఎందుకు అంటే అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలో కూడా పోరాటం చేసిళ్ళు. వాళ్ళ మీద లాఠీ దెబ్బలు పడ్డాయి, కేసులు పడ్డాయి, రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండు. ఆ రాజకీయ నాయకుడు అట, ఈ రాజకీయ నాయకుడు ఎవడు పడితే వాడు బెదిరించిండు. ఓ కొడుకా అరి అన్న కోసపడ్డారా బై వీళ్ళు. నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిజంగా ఇవాళ వీళ్ళకు సంతోషకరమైన విషయం. వీళ్ళ దగ్గరికి నేను పోతా, వాళ్ళతో మాట్లాడేస్తా. వాళ్ళ సంతోషంలో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ సంతోషాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇక రాష్ట్రం అంతటా హైడ్రా. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో ఇంద్రేష్లో కొనసాగుతున్న నిర్మాణాల కూర్చోవేత. అయితే ఈ పటాన్ చెరువుకు సంబంధించి విషయం ఏంటంటే అక్కడి ఎమ్మెల్యే, దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో పటాన్ చెరువు నియోజకవర్గంలో మొత్తం డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయట. దాంతోపాటు బఫర్ జోన్లో ఉన్న భూములు కబ్జా చేసిల్లట, ప్రభుత్వ భూములు ఆక్రమించిల్లట. ఈ సంగతి ఏందో తాట తీసే పనిలో వైఆర్టీవీ బయలుదేరుతుంది. అసలు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? పటాన్ చెరువు నియోజకవర్గంలో అరే ప్రభుత్వ భూమి లేదట, ఎఫ్టీఎల్ భూమి లేదట. ఏ భూమి దగ్గర పోయినా ఎవరైనా వెంచర్ వేయడానికి పోతే ఆల్రెడీ ఇది నాది రిజిస్ట్రేషన్ అయింది అనేది ఫేక్ డాక్యుమెంట్లు తెత్తాలట, వాడిని బెదిరిస్తాలట, ఆగమాగం అవుతుందట. సో లీడర్ ఆడ రాజకీయ నాయకుడు అంటే ఎంత బద్మాషిగాడు ఉన్నాడు అంటే ఎవడైనా ఏ పార్టీ వాడైనా అధ్వానంగా తయారవుతుందట. సో దాని కథ ఏంది, దాని తాట తీసే పనిలో అయితే మనం ఉండాలి. మీకు కూడా పటాన్ చెరువు నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన, ఎఫ్టీఎల్ కబ్జా చేసిన, డబల్ రిజిస్ట్రేషన్ అని ఎవడన్నా వస్తే ఇగో ఈ నెంబర్కు మీరు అందరూ కూడా కాల్ చేయర్రి లేదా వాట్సాప్ చేయర్రి. ఈ నెంబర్లో వాస్తవాలను తెలుసుకోండి. 9908572666. క్లియర్ కట్గా ఇది తెలుసుకోరు. ఓకే. ఇక జిల్లాలలోనూ బుల్డోజర్. ఆగస్టు 28 మహబూబ్ నగర్లోని ఆదర్శ్ నగర్లో అర్ధరాత్రి 75 ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఇవన్నీ కూడా దివ్యాంగులకు సంబంధించే. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణాలు, వీటి పేరు దారుణాలు. నెంబర్ 2, సెప్టెంబర్ 5 పెద్దపల్లి జిల్లా రామగుండంలో 3 ఫంక్షన్ హాళ్లకు నోటీసులు. అందులో బీఆర్ఎస్ నేత కార్పొరేటర్ పెంట రాజేష్కు చెందిన సిరి ఫంక్షన్ హాల్ను కూల్చివేసిన అధికారులు. సెప్టెంబర్ 27 ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్ల కొలతలు వేస్తున్న రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తీవ్ర నిరసనలతో అధికారుల బృందం వెనుదిరిగింది. అక్టోబర్ 5 ఏం జరిగింది? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని మార్కెట్ యార్డుకు ఆనుకొని ఉన్న 2 ఇళ్లను అధికారులు కూల్చేశారు. సెప్టెంబర్ 20 మంచిర్యాల జిల్లా నన్పూర్లోని తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘం మాజీ నేత ఇల్లు కూల్చివేత. నవంబర్ 4 పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. సెప్టెంబర్ 25 సూర్యాపేట సద్దుల చెరువు ఎఫ్టీఎల్లోని ఇండ్ల సర్వే కోసం వచ్చిన అధికారులు స్థానికులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంటే ఏం జరుగుతున్నది అంటే బుధవారం గ్రేటర్ పరిధిలోని ఓ చెరువు ఆక్రమణపై స్థానికులతో మాట్లాడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా ఎఫ్టీఎల్ అనే ఉన్నది. బక్కజర్సన్ అన్న పొట్టు వేసుకుంటాను. హైదరాబాద్లో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లెక్క తేల్చేదాకా చెరువులన్నింటిపై పర్యవేక్షణ అధికారం మాదే. సర్కార్కు తేల్చి చెప్పిన హైకోర్టు గ్రేటర్లో హద్దుల నిర్ధారణ, నెల రోజుల గడువు, డిసెంబర్ 30లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు అయితే చెప్పింది. ఇక దీంట్లో భాగంగా ఇక జిల్లాలలోనూ మిషన్ కూల్చివేత అంటూ కూడా చూడొచ్చు.
ఇక్కడ తొలుత మున్సిపాలిటీ ఏర్పాట్లకు సర్కార్ కసరత్తు, ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీను విస్తరణకు, దాని తర్వాత ఇప్పటికే పలు జిల్లాలలో ప్రారంభమైన కూల్చివేతలు, పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలపై ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం కథ అనేది ఒకసారి మరొక పిరుగుపాటు. FTL బఫర్ జోన్ అంటే ఇప్పటికే హడావిడి అంటూ కూడా చూడాలి సార్. ఒకసారి దీన్ని చూడు, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది. అంటే రాష్ట్రంలో హైడ్రా వస్తున్నది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇల్లు కట్టుకునేటప్పుడు దాంతోపాటు ఇల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో రైతు మెడపై 4th సిటీ, పోలీస్ బలగాలతో రోడ్డు నిర్మాణ సర్వే పూర్తి, తమ భూములు ఇవ్వబోమంటున్న అన్నదాతలు, బాధిత రైతులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం, భూమి ఎంత పోతుందో ధర ఎంత ఇస్తారోనని గుబులు, సర్కార్ బలవంతంపై మండిపడుతున్న రైతులు. 450 ఎకరాలలో 2000 మంది రైతుల భూముల సర్వే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇల్లు నిలమట్టం అయిపోతున్నాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత భూములు పోతున్నాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత బలిసినోడికి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో కూడా పర్మిషన్లు ఇస్తున్నాం. సో దీంట్లో ఏమైపోతున్నాడంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించే బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. హైడ్రా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలను ఆగం చేస్తున్నది, వాళ్లకు సిరి సంపదలను కురిపిస్తున్నది అనేది కొంతమంది రాజకీయ నాయకుల విశ్లేషణ. ఇక దాంతోపాటు సియోల్ కల కూలినట్టేనా, ఇక్కడ చూడరు మూసీ ప్రక్షాళనకు సై, సుందరీకరణకు నది వెంట ఆకాశ హరివిల్లులు, అవకాశం లేనట్టేనా. 2012 బిల్డింగ్ రూల్స్ ప్రకారం బఫర్ FTL జోన్లలో నిర్మాణాలకు వీల్లేదని స్పష్టం చేసిన హైకోర్టు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో చాంగ్కైచున్ ఉప నది ప్రవహిస్తున్నట్లుగా మన హైదరాబాద్ నగరం మధ్య నుంచి మూసీ నది ప్రవహిస్తున్నది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని సియోల్ టూర్కు పంపారు. చాంగ్కైచున్ ఆ చుట్టుపక్కల ఎన్నో ఆకాశానికి ఇక తాక్తాయ బిల్డింగ్లు అన్నట్టుగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు, బిల్డింగ్లు, పబ్లిక్ సంబంధించి ప్రైవేట్కి సంబంధించి అనేక రకాలుగా ప్రాజెక్టులు వచ్చినాయి. వాటన్నింటిని కూడా ఇక్కడికి తీసుకొస్తారు అనుకున్నారు. మరి ఏమైపోయింది అంటే పర్యటన అనేది అంటే తూతూ మీద తుమ్మకాయ మంత్రం అయిపోయింది, ఆగమైపోయిన పరిస్థితి కనబడ్డది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం ఒక కలగానే మారిపోయింది. అంత మించి పెద్ద పీక్ పెట్టింది ఏమీ లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాల్సింది. ఇక మూసీలో పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అట్లనే చెప్పింది. అవసరం మేరకే ఇండ్లు తొలగిస్తున్నానన్నది, వారికి ఇండ్ల నిర్మాణం ప్యాకేజీ ఇస్తామని ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మూసీలో పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వాళ్ళకి అనుకూలంగా ఒక్కొక్కటిగా కూడా మార్చుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అది చూసిన పరిస్థితి మనమైతే చూసాం. దానితో పాటుగా ఇక మరొక అంశాన్ని కూడా చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అందరికీ కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. అంటే ఇదొకటి, ఇది పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించి, పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అంటూ హైకోర్టు ఏ విధంగా ప్రశ్నించిందో చూడొచ్చు. ఇక్కడ మీకు ఈ వార్త చూపెట్టే ముందు ఇదొక కారణం. మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు. కురుకురే ప్యాకెట్ల వల్ల ఫుడ్ పాయిజన్, ఒకరు బజ్జీల వల్ల, ఒకరు పానీపూరి వల్ల, ఒకరు ఈ బిస్కెట్ల వల్ల, ఒకరు ఇంకోటి వల్ల. మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అడగాలి. ఏమని అడగాలంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా అడుగుర్రి. ఇదే సెక్రటరియట్లో సమీక్షా సమావేశాలు తిన్నప్పుడు బిస్కెట్లతో ఎందుకు ఫుడ్ పాయిజన్ అయితే లేదు? శాసన మండలి, రాష్ట్ర శాసనసభకు సంబంధించి జరుగుతుంది, అక్కడ ఫుడ్ పాయిజన్ ఎందుకైతే లేదు? న్యాయస్థానాలకు సంబంధించిన క్యాంటీన్లు, ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆఫీసర్లు పనిచేసే దాంట్లో ఎందుకు ఫుడ్ పాయిజన్ అయితే లేదు? కేవలం విద్యార్థులు చదువుకునే దాంట్లో మాత్రమే ఫుడ్ పాయిజన్ అవుతుంది. జైల్లో కూడా ఎందుకు ఫుడ్ పాయిజన్ అయితే లేదు? జైల్లో ఖైదీలు ఉంటారు కదా, అక్కడ కూడా ఫుడ్ పాయిజన్ ఎందుకైతే లేదు? కేవలం స్కూళ్ళల్లోనే ఫుడ్ పాయిజన్ ఎందుకైతుంది? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఖైదీలు, కరుడుగట్టిన ఉగ్రవాదులను కూడా జైల్లో వేస్తారు కదా, అక్కడ కూడా ఫుడ్ పాయిజన్ జరగదు. ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులలో ఫుడ్ పాయిజన్ జరగదు. సెక్రటరియట్, శాసనసభ, శాసన మండలి అన్నిట్లో జరగదు. కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పుర్రి. దానిని మాత్రం వీడియో తీయర్రి. దాన్ని 9908572666 అనే నెంబర్కి మీ ఫోన్ ద్వారా వీడియో తీసి పంపిర్రి. ఎవరి ఆన్సర్ బాగుంటుందో వాళ్ళకి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా లైవ్లో పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం.